ఈరోజు మనము ఈ స్టెప్స్ డోరీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హ్యాంగింగ్స్ ఫస్ట్ 3 ఇంచుల వెడల్పుతో స్ట్రెయిట్గా ఉన్న పీస్ను కటింగ్ చేసుకోండి. కుచ్చుకు పెట్టుకోవాలి కదా, అందుకోసమని 3 ఇంచులు సరిపోతుంది. కావాలనుకుంటే ఇంకా కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు 5 ఇంచులు వెడల్పుతో అటు సైడ్ 5 ఇంచులు ఇటు సైడ్ 5 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకొని దాని మధ్యలోకి ఫోల్డ్ చేసి క్రాస్గా కటింగ్ చేసుకోండి. దానికి లైనింగ్ కూడా వేసుకోవాలి. లైనింగ్ కూడా ఎంత ఉంటే అంత పెట్టేసుకొని కటింగ్ చేసుకొని జాయింట్ చేసేయండి. కింద క్రాస్గా కట్ చేసాం కదా, అక్కడ జాయింట్ చేసేసుకోండి. చేసిన తర్వాత అక్కడక్కడ ఖర్చులు పెట్టుకోండి, లేదంటే తిరగదు, నీట్గా ఉంటుంది తిరగడానికి. ఇప్పుడు క్లాత్ను కదలకోకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన వేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా పొడవుగా క్లాత్, ఆ క్లాత్కు అన్నీ జాయింట్ చేసేసుకొని మధ్యలోకి మడిచేసి అంతా క్లాత్ అంతా జాయింట్ చేసేసి కుచ్చు పెట్టేసుకోండి. చిన్న చిన్న కుచ్చులు, క్లాత్ ఎక్కువ ఉంటే చిన్న కుచ్చు పెట్టుకోండి, లేదంటే కొంచెం దూరంగా పెట్టేసుకోండి క్లాత్ తక్కువగా ఉంటే. నేనైతే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చిన్న కుచ్చే పెడుతున్నాను. ఈ డోరీసు లెహంగాలకు అయితే చాలా బాగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్గా కుట్టాం కదా, దానిపైనే పెట్టేసి కుట్టుకోండి క్రాస్గా. ఒక కలర్ అయిపోయిన తర్వాత ఇంకో కలర్ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా పెట్టేసి కుట్టుకోండి. మళ్ళీ పింక్ గ్రీన్ పెట్టేసి మధ్యలోకి థ్రెడ్ పెట్టేసి దాన్ని క్రాస్గా కుట్టి వేసుకోవాలి. మామూలు డోరీస్ ఎలాగైతే కుడతామో అలాగా. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో హ్యాంగింగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.